ఏమన్నారు దిగిరాక తప్పదండి, మా సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవించక తప్పదండి, గౌరవించాలి. ఇక్కడ చెప్తున్న అణిచివేసే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే అది ఇంకా ప్రజ్వరిల్లుతుంది, ఇంకా అనవసరమైనటువంటి రాద్ధాంతాలకి, గొడవలకి, ఘర్షణలకి దారితీసి హింస అనేటటువంటి దాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించద్దు దయచేసి. మీరు ఏం చేశారో దానికి మాకు వివరణ కావాలి. అమ్మవారికి ఎంత జాగా ఇవ్వాలో ఇవాళ ఎంఆర్ఓ చెప్పిందంట, 2 కోట్లు పెట్టి అమ్మవారిని కట్టమని. నేను చెప్తున్నాను, ఎంఆర్ఓ చెప్పిందా, ఆఫీసర్ చెప్పారా? ఏ ఆఫీసర్ మీ మాట మీద నిలబడతారా? మొత్తం భారత జాతి మొత్తం కూడా, హైందవ జాతి మొత్తం 2 కోట్లు తెచ్చి కప్పం మీకు కడుతుంది. అమ్మవారి గుడిని ఇచ్చిన తరువాత ఇక్కడ హాజరయ్యేటటువంటి లక్షల మందిని ఆపగలరా అని అడుగుతున్నాను. 2 కోట్లు ఇచ్చి చెప్పుకోవాలా? ఏమ్మా, ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని వందల కోట్లు మేమిస్తున్నాం. మా మొక్కులతోటి, మా యొక్క కానుకలతోటి హుండీలో వేసిన డబ్బులు మావి కాదా? ఏం చేస్తుంది ప్రభుత్వం? 600-700 కోట్లు, దాంట్లో 100 కోట్లు ఇతర పనులకు మళ్లిస్తుంది. ఆ లెక్కలన్నీ తీయండి. దాంట్లో నుంచి 2 కోట్లు తెచ్చి మా అమ్మవారికి రిజిస్ట్రేషన్ చేయించివ్వండి. లేదా ఆ 2 కోట్లు మీకు కావాలా చెప్పండి. 2 కోట్ల మంది భారతీయులు ఇక్కడ వచ్చి నిలబడతారు, సనాతనులు వచ్చి నిలబడతారు. ఛాలెంజ్ అని అడుగుతున్నాను నేను. మేడం, మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేశారు, బోనాలను కూడా ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి లేకుండే, ఆయన ఫైనల్ గా ఇక్కడ తీసుకురావడం పట్ల అంటే పోలీస్ అధికారులకు కృతజ్ఞత చెప్తారా? నేను నిజంగా రిక్వెస్ట్ చేశానండి పోలీస్ ఆఫీసర్స్ ని, దయచేసి మా సంప్రదాయాన్ని గౌరవించండి సార్, దయచేసి మీరు గౌరవించండి అని అంటే వాళ్ళు మన్నించినందుకు మొన్న ఏసీపీ గారు ఏ మాట అయితే తోలనాడారో ఇవాళ నిజంగా చెప్తున్న ప్రాయశ్చిత్తం చేసుకున్నారేమో అనిపించింది. ఈ ముఖంగా మా వాళ్ళని లోపలికి అలౌ చేసినందుకు ఏసీపీ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గౌరవించండి, హిందువుల్ని గౌరవించండి, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించండి. ఎందుకంటే మీరు కూడా హిందువే. ఇవాళ గౌరవిస్తే మీకు మేము జయజయలు పలుకుతున్నాం. మొన్న మీరు తోలనాడిన మాటకి నేనే మాట్లాడా, ఇవాళ మీరు మాకు అలౌ చేశారు, లోపలికి అలౌ చేశారు. దయచేసి ఈ గౌరవాన్ని, స్త్రీ యొక్క అస్తిత్వాన్ని నిలబెడితే భారత జాతి మగవాళ్ళందరికీ కూడా స్త్రీలు ఇలాగే గౌరవాన్ని ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. అమ్మ పెట్టిందాని నువ్వు, అమ్మ పెట్టదా ఇంతమంది పెట్టదా? అమ్మే వీళ్ళందరిలో ఉన్నది అమ్మే. అమ్మే వచ్చి అమ్మ పని అమ్మ చేసుకుంటారు. అర్థమైందా? ముందుకెళ్దాం, మన గుడి మనం తెచ్చుకుందాం, మన అమ్మని మనం ప్రతిష్ఠించాం. అర్థమైందా తల్లి? అమ్మాయి మమ్మల్ని అందరినీ పట్టుకొచ్చింది. నువ్వు చేసిన పూజ ఎక్కడికి పోలే, మా అందరిలోనూ ఉంది, మా అందరికి దక్కింది ఆ భాగ్యం నీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకన్నా బువ్వ పెట్టిందాని నువ్వు, అమ్మ పెట్టదా ఇంతమంది పెట్టదా? అమ్మే వీళ్ళందరిలో ఉన్నది అమ్మే. అమ్మే వచ్చి అమ్మ పని అమ్మ చేసుకుంటారు. అర్థమైందా? ముందుకెళ్దాం, మన గుడి మనం తెచ్చుకుందాం, మన అమ్మని మనం ప్రతిష్ఠించాం. అర్థమైందా తల్లి? అమ్మాయి మమ్మల్ని అందరినీ పట్టుకొచ్చింది. నువ్వు చేసిన పూజ ఎక్కడికి పోలే, మా అందరిలోనూ ఉంది, మా అందరికి దక్కింది ఆ భాగ్యం నీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. బయట తీసుకున్నాం.
రోల్ చేయ మాట్లాడతా రోల్ చేయి. సో ఇక్కడ కరాటే కళ్యాణి గారు అయితే బోనం తీసుకొని వచ్చారు. సో తను ఒక్కలే స్ట్రాంగ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ముందుకు వెళ్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ అండ్ చాలా రచ్చ జరుగుతుంది చూసుకున్నట్లయితే. పోలీసులు అయితే చాలా తెగించిపోయారనమాట. రేవంత్ రెడ్డి అంతం, రేవంత్ రెడ్డి అంతం, ఈ దేశంలో ఉండాలంటే రేవంత్ రెడ్డి అంతం, రేవంత్ రెడ్డి అంతం. ఖబర్దార్ 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 రేవంత్ రెడ్డి ఖబర్దార్. వందే మాతరం, వందే మాతరం.